చూడండి, కాలం ఎప్పుడు ఒకేలాగా ఉండదు. కాలం ఎప్పుడు మారుతూనే ఉంటుంది. ఆ కాలానికి అనుగుణంగా మనిషి యొక్క జీవితంలో కూడా మార్పులు సంభవిస్తూ ఉంటాయి. ఆ మార్పుకే మీరు వెయిట్ చేయండి. అంతేకాని మన తలరాత ఇంతే అని చెప్పి ఎప్పుడు కుంగిపోవద్దు. ఏది జరిగినా అన్నీ కోల్పోవాల్సి వస్తుంది. ఒక్కోసారి ధనం, మానం, ప్రాణం, మనం నమ్ముకున్న వ్యక్తులని, మనం అతి ప్రేమగా చూసుకునే వ్యక్తులు కూడా మనల్ని దూరం చేసుకుంటారు, దూరం అయిపోతారు. అటువంటప్పుడు కూడా మనోధైర్యాన్ని కోల్పోకుండా ధైర్యంగా బతకగలగాలి. ఒక్కోసారి మనము ఏదైనా గుడి దగ్గరికి పోయి చూస్తూ ఉంటాం. యాచకులు వాళ్ళు యాచన చేస్తూ ఉంటారు, అడుక్కుంటూ ఉంటారు, కానీ ధైర్యంగా బతుకుతారు. ఒక్కోసారి మనకి ఇంకేమి లేదు అనుకున్నప్పుడు కూడా అడుక్కొని తిని బతుకుతాము, బతకగలము. రోడ్డు ప్లాట్ఫారం మీద దుప్పటి వేసుకొని పడుకుంటాము, లేకపోతే మన దగ్గర ఉన్న టవల్ వేసుకొని పడుకోగలము అన్న మనసు మనకి రావాలి. ఎటువంటి కష్టం వచ్చినా సరే మనము చావకూడదు, బతకాలి అన్న సిచ్యువేషన్ని మైండ్కి కల్పించాలి. డీలా పడకూడదు. ఇంటర్లో ఫెయిల్ అయ్యావా, 10th ఫెయిల్ అయ్యావా, జీవితంలో అన్నీ కోల్పోయావా, కట్టుకున్నోడు వదిలేశాడా, కొడుకులు వదిలేశారా, ఏమైనా కానీ సమస్య ఏదైనా సరే సమాధానం ధైర్యంగా ఉండటం, ధైర్యంగా బతకటం, ఇదొక్కటే ప్రతి సమస్యకి పరిష్కారం. ఒంటరిగా మిగిలిపోయినావు అయినా సరే భయపడకూడదు. ఒంటరితనం నీకు ఒక్కడికే కాదు, సృష్టిలో ప్రతి ఒక్కళ్ళకి ఒక్కొక్కసారి సంభవిస్తూ ఉంటుంది. ఆ ఒంటరితనం కూడా నీకు దేవుడిచ్చిన వరం. నీ చుట్టూ ఎవరు లేరు అయినా కూడా నువ్వు డీలా పడకూడదు. ఎందుకంటే నీ చుట్టూ ఎవరు లేకుండా ఉండబట్టే నువ్వు ఇంకా ప్రశాంతంగా బతకగలుగుతావు. ఒకళ్ళ గురించి ఆలోచించవు.